ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము యెషయా 55:7 నుంచి చదువుకుందామండి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలనని, దుష్టులు తమ తలంపులు మానవలనని వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మరి దేవుడిచ్చిన ఈ యొక్క వాగ్దానమును బట్టి మరి దేవుడు చెప్పుచున్నాడు, మరి భక్తిహీనులు తమ మార్గమును విడువవలనని దేవుడు మరి సెలవిచ్చున్నాడు. మరి ఆ మార్గమును విడిచిన వల్ల దేవుడు క్షమిస్తానని మరి దేవుడు సెలవిచ్చున్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనుషులు మనము ఏ రీతిగా ఆలోచించున్నామో మరి దేవుడి వాగ్దానమును బట్టి మనతో మాట్లాడుచున్నాడు. మరి మన తలంపుల కంటే ఆయన తలంపులు అంట ఎంత దూరంగా ఉన్నా, ఎంత ఎత్తుగా ఉన్నవో మరి ఆయన వివరించున్నాడు. అవును కదండి. మరి మనము ఒకటి తలంచుతాం, కానీ దేవుడు మరి మన ఎడల ఒక తలంపు కలిగి ఉంటాడు. మరి ఆయన తలంపులు మనము ఎరిగి ఉండాలంటే మరి మనం ఎంతో మరి భక్తి సాధన జీవితంలో మరి బలపడి ఆయన ఎరిగిన మన ఎడల ఏర్పరిచిన ప్రతి తలంపును బట్టి మనము విధేయత గల వారి నడుచుకోవాలండి. మరి ఆయనకి మనకి ఎంత దూరంగా ఉన్నాయో, మరి ఎంత మన యొక్క ప్రవర్తనలు ఏంటి, మా ఆలోచన, మన తలంపులు ఏంటి, మనమే ఎప్పటికప్పుడు మన అంత గొప్పవారు లేమనిసేసి మనకు మనమే పొగుడుకుంటాం. మన జ్ఞానం ఏ పాటిదండి. మనం సృష్టించిన దేవుడు మనకి జ్ఞానం ఇవ్వకపోతే మనం ఏ పాటివారు. ఈ లోక జ్ఞానం మనం ఎంత సంపాదించుకున్నా, మనం ఎన్ని రకాలుగా ప్రయాసపడినా అది వ్యర్థం. మరి దేవుడు సెలవిచ్చిన యొక్క వాగ్దానమును బట్టి మరి ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుడు సెలవిచ్చినాడు. మరి ఎంతో గొప్ప మాట అండి. అవును కదండి. మనం ప్రతిదీ కూడా మన ఊహల్లో ఎక్కువగా మన బ్రతుకులను బట్టి, మనకు కావాల్సిన వాటిని బట్టి మనం ఎక్కువగా ఊహల్లో సంతోషపడుతూ ఉంటాం. కానీ ఊహల కందని మన దేవుడు మన సంతోషంలో, మన ఆనందం ఎరిగినవాడు. ఎప్పుడు ఏది కావాలో ఎరిగిన తండ్రి మనకు సమస్తను సమకూర్చి ఇచ్చి దేవుడు వాటిని పొందుకోవాలంటే మరి మనలో ఉన్న మరి తనకి విరోధంగా ఉన్న ప్రతి ఒక్క ఆయన గాయపరిచి, ఆయన దుఃఖపరిచి ప్రతిదీ కూడా విడిచిపెట్టి మరి విసర్జించి ఆయన ఎత్తుకునే ఎడల దేవుడు క్షమించి మనకి మరి మంచి మార్గమును మరి చూపిస్తాననేసి దేవుడు సెలవిచ్చున్నాడు. మరి కొద్ది నా మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.